ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఏదో మూవీ సీన్ వచ్చింది. అరే! మూవీ బాగుంటుంది అని డౌన్‌లోడ్ చేసుకొని చూస్తే మాత్రం మీకు టైం మాత్రం బొక్కైడిపోయిందా? సో, అలాంటి మూవీస్ కాకుండా మీ టైం వర్త్ ఇట్ మూవీస్ వచ్చి తీసుకొనొచ్చేసాను. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సరికొత్త మూవీస్ అండ్ సీరీస్ వచ్చేసి తీసుకొనొచ్చేసాను. డెఫినెట్‌గా ఈ మూవీ సీరీస్ వచ్చేసి మీకైతే నచ్చుతాయి. అండ్ ప్రీవియస్ రికమెండేషన్ వీడియోకి మీరు చూపించిన ప్రేమకి చాలా థాంక్స్ ఫ్రెండ్స్. అండ్ మీ కామెంట్స్ మొత్తం నేనొచ్చేసి చదివాను. సో, వీడియో కొంచెం లెంతీగా ఉంటుందంటున్నారు. అలానే తెలుగు డబ్బింగే కావాలంటున్నారు. సో, ఆల్మోస్ట్ మేము తెలుగు మూవీసే తీసుకురావడానికి అయితే ట్రై అయితే చేస్తాం. బట్ టాప్ మూవీస్ అయితే ఖచ్చితంగా తెలుగులో అయితే కొన్ని అయితే ఉండవు. సో, అందుకోసం 1, 2 అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇందులో కూడా 2 మెన్షన్ చేశాను. మిగతాయన్నీ మీరు తెలుగు లాంగ్వేజ్లో ప్రశాంతంగా అయితే చూసేయవచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ రికమెండేషన్ వీడియోకి మీరు చాలా ప్రేమ అయితే చూపించారు. సేమ్ అలానే దీనికి కూడా కామెంట్స్ అలానే లైక్ అలానే ఒక షేర్ అయితే చేయండి. ఒక హార్ట్ సర్జరీ వల్ల మీకు ఒక ఫ్యామిలీ దొరికిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత మీరైతే తట్టుకోలేరు. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత మీకు చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే దొరుకుతూ ఉంటుంది. మూవీలో ఎలాంటి హై మూమెంట్స్ అయితే ఉండవు. బట్ మూవీ చూసేటప్పుడు మీరు స్కిప్ చేయాలన్నా కానీ ఆ మూమెంట్ అయితే రాదు. ఓన్లీ పాటలు వచ్చేసి స్కిప్ చేయొచ్చు కానీ మూవీని మాత్రం మీరైతే స్కిప్ చేయలేదు. వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్లెజెంట్ ఫీలింగ్లో అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరోకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే జరగద్ది. సో, అక్కడ అది జరిగిన తర్వాత వాళ్ళ డాడీ హార్ట్ మన హీరోకి అయితే పెడతారు. సో, వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి హీరో మీద చాలా ప్రేమ అయితే చూపిస్తూ ఉంటుంది. ఆ జర్నీని వచ్చేసి మీరు మూవీలో అయితే చూస్తారు. నేను చెప్పినంత మూవీ స్లోగా అయితే ఉండదు. ఖచ్చితంగా మీకు ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే దొరుకుతుంది. ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఈ మూవీ అయితే చూడండి. మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది. మూవీ నేమ్ వచ్చేసి హృదయపూర్వం. ఇది మలయాళం మూవీ అన్నమాట. సో, కొంచెం స్లోగా ఉంటుంది బట్ ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా అయితే మూవీ అయితే చూడండి. మంచి తెలుగు డబ్బింగ్తో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఉంది. పోయి చూసేయండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. అరే! ఈ యాక్షను, లవ్ ఇది కాకుండా కామెడీ అలానే కొంచెం హారర్ ఎలిమెంట్స్‌తో ఏమైనా మూవీ చెప్పన్నా అంటే రీసెంట్‌గా మలయాళం ఇండస్ట్రీ నుండి ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ నేమ్ వచ్చేసి సుమతి వలవు అన్నమాట. సో, మూవీ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది. వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన 20 మినిట్స్‌కి మీరు మూవీతో అయితే హుక్ అయిపోతారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మనకు ఊరి మలుపు దగ్గర ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తన దయ్యం అన్నమాట. సో, ఆ అమ్మాయి ఎందుకు ఉంటుంది? ఆ స్టోరీ ఏంటి? అండ్ మన హీరో లవ్ స్టోరీ ఏంటి? ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీ హారర్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ టచ్ కూడా ఉంటుంది. సో, ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా మూవీ అయితే చూసేయొచ్చు. కొంచెం టైం పాస్ మూవీ లాగా అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. మీరు ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూసినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ అండ్ మనకు భయపెట్టే సీన్స్ కానీ అవి కొంచెం థ్రిల్ అయితే చేస్తాయి. ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేసి మీరు చూసేయొచ్చు. మీకు తెలుసు నాకు తెలుసు మలయాళం మూవీస్ మొత్తం కొంచెం స్లోగానే ఉంటాయి. సో, మూవీ కూడా స్లోగా అయితే ఉంటుంది. పాటలు మిమ్మల్ని ఇరిటేట్ చేయొచ్చు. అది స్కిప్ చేసేయండి. నా నుండి అడ్వైస్ అనమాట. సో, మూవీ వచ్చేసి ఖచ్చితంగా ప్రశాంతంగా చూసేయవచ్చు. అండ్ మూవీ రన్ టైం కూడా మీకు 2 hours 30 minutes అనమాట. సో, G5 ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. పోయి చూసేయండి. మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సో, మూవీ మీరు ప్రశాంతంగా అయితే చూసేయండి. మీ లైఫ్లో మీ యువరాణి వస్తుందని మీరైతే వెయిట్ చేస్తూ ఉంటారా? అది రాకుండా అండ్ మీ ఏజ్ అయిపోతూ ఉంటుంది. ఎట్ ద ఎండ్ మీకు నచ్చిన క్వాంటిటీస్ ఉన్న ఒక అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది? సో, మూవీ మొత్తం ఇలా ఉంటుంది. ఇంటర్వల్ టెస్ట్ వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి సర్ప్రైజ్ అయితే చేయొచ్చు. సో, మూవీ వచ్చేసి ఖచ్చితంగా కామెడీ పరంగా అండ్ స్క్రీన్ ప్లే పరంగా నన్ను వచ్చేసి చాలా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. మెయిన్లీ మనం మూవీ చూసేది ఒక రీజన్ కోసం. అది ఏంటి అంటే మన టైం పాస్ అయిపోవాలి. అలానే మనకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోవాలి. సో, ఈ మూవీ చూసిన తర్వాత నాకు వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్ అయింది అండ్ టైం పాస్ కూడా అయిపోయింది. అందుకే మీకు వచ్చేసి రికమెండ్ అయితే చేస్తున్నాను. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి కొంచెం ఏజ్ వచ్చినా కానీ పెళ్ళైతే చేసుకోడు. ఎందుకంటే తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అయితే దొరకదు. సో, ఒక అమ్మాయి అయితే వస్తుంది అండ్ ఇంటర్వల్ టెస్ట్ వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి సర్ప్రైజ్ అయితే చేస్తుంది. అక్కడ నుండి ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే మూవీ అయితే స్టోరీ అయితే వెళ్తూ ఉంటుంది. సో, ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు వచ్చేసి పక్కా అయితే నచ్చుతుంది. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూడండి. మీకు ఎలాంటి ఢోకా అయితే ఉండదు. సో, ఈ వీకెండ్ ఈ మూవీ కూడా వీక్ లిస్ట్లో అయితే వేసుకోండి. సూపర్గా అయితే నచ్చుతుంది. అండ్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఈ మూవీ అయితే నౌ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. పోయి చూసేయండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి.
నెంబర్ 5లో వచ్చేసి 2 మూవీస్ వచ్చేసి క్లాష్ అయితే అయ్యాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఘాటి అన్నమాట. ఘాటి వచ్చేసి మూవీ నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఎందుకంటే క్రిష్ గారి యాక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అండ్ అనుష్కని మనకు చూపించే విధానం కానీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం మీకు స్టోరీ బిల్డప్ కోసం టైం అయితే తీసుకోవచ్చు, బట్ సెకండ్ హాఫ్లో మీకు మూవీ మొత్తం వచ్చేసి చాలా బాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. కొంచెం మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు ఇది జరగద్ది, అయినా కానీ మూవీ మాత్రం మీకైతే నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకు ఇంటర్వెల్ తర్వాత ఒక మీటింగ్ సీన్ ఉంటుంది. ఆ మీటింగ్ సీన్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. సో అది కూడా చూడండి, మీకైతే నచ్చుతుంది. అండ్ ఇంకో మూవీ ఉంది కదా, ఆ మూవీ నేమ్ వచ్చేసి మనకు జూనియర్ అన్నమాట. సో జూనియర్ మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెక్క అయితే, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్గా అయితే తీసుకుపోయారు. అయినా కానీ మూవీ మీరు కానీ థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఒక్క ట్రై అయితే ఇవ్వండి. వర్త్ వాచింగ్ మూవీ అన్నమాట. అండ్ మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో జూనియర్ గురించి అయితే చెప్పాము. మేమైతే మా నుండి క్లియర్గా అయితే సోర్స్ అయితే ఉంది. అఫీషియల్గా మనకు వచ్చేసి వాళ్ళు రిలీజ్ డేట్ అనేది రిలీజ్ కూడా చేసాము, అందుకోసమే మేము వచ్చేసి చెప్పాము. బట్ వాళ్ళ నుండి వచ్చేసి రీసెన్సార్ అయితే చేస్తున్నారు, కొన్ని సీన్స్ యాడ్ అయితే చేస్తున్నారు, అందుకోసం డిలే అయితే చేశారు. ఈసారి పక్కాగా అయితే వస్తుంది. ఆహా ప్లాట్ఫామ్లో 30కి వచ్చేసి మీకు వచ్చేసి ఈ మూవీ అనేది తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎవరైనా చూడకపోయి ఉంటే పోయి చూడండి, మూవీ అయితే నచ్చుతుంది. అండ్ మనకు ఘాటి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవ్వు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో అది కూడా చూడండి, మీకు వచ్చేసి ఈ 2 మూవీస్ పక్కా అయితే నచ్చుతాయి. అండ్ ఘాటికి పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.2 అయితే ఇస్తాను. అండ్ జూనియర్కి వచ్చేసి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను. ఒకవేళ మీ పెళ్లి కూతురు కానీ మిమ్మల్ని వచ్చేసి ఒక పిచ్చి కోరిక కోరితే మీరు దానికి ఒప్పుకుంటే దానివల్ల మీకు ఒక లాస్ అయితే మూవీ ఎట్టెట్టో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మిమ్మల్ని వచ్చేసి ఎంటర్టైన్మెంట్లో మాత్రం ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయదు. మూవీ డిసప్పాయింట్ చేసినా కానీ ఒక హై మూమెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో కామెడీ టచ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరోకి నిశ్చితార్థం అనేది ఫిక్స్ అయిపోతుంది. మన హీరోయిన్ వచ్చేసి ఒక పిచ్చి కోరిక అయితే కోరుతుంది. ఆ కోరిక వల్ల మన హీరోకి అయిన లాస్ ఏంటి, దాని తర్వాత హీరో అండ్ హీరోయిన్ మధ్య ఏం జరిగింది, మన హీరో ఎలా రికవర్ అయ్యాడో అనేది అయితే మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీ ఎటెటో వెళ్తూ ఉంటుంది. మనకు మూవీలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఎంటర్టైన్మెంట్ మనకు చేసిందా లేదా, ఎట్ ద ఎండ్ ఎంటర్టైన్మెంట్ అయ్యామా లేదా. సో నేను వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అయ్యాను. సో నాకు వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పరంగా 100కి 100 అయితే ఇచ్చేస్తాను. బట్ స్టోరీ వచ్చేసి కొంచెం మనకు తెలిసిన స్టోరీ లాగే అనిపిస్తుంది. మూవీ నేమ్ వచ్చేసి ఊడుం కుతిరా చాడుం కుతిరా. సో మూవీ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే చూడండి, ఎక్కువ అటాచ్ అయితే మూవీ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే డిసప్పాయింట్ అయితే అవుతారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే మాత్రం మీకు మూవీ మాత్రం చాలా బాగా అయితే నచ్చుతుంది. మీకు చాలా బాగా అనిపిస్తుంది హీరోయిన్ ఫ్యాంటసీస్, తన వరల్డ్ బిల్డింగ్. ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మంచి తెలుగు డబ్బింగ్ తో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అనమాట. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. అండ్ నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 6.2 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. అన్న ఇదంతా కాదన్నా, మాకు స్క్విడ్ గేమ్ లాంటి ఎస్కేప్ డ్రామా కావాలి, మా నరాలు తెగిపోవాలి, బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోవాలి, అంత హారర్ ఉండాలి, అండ్ లాస్ట్కి వాళ్ళు తప్పించుకోకపోతే వాళ్ళ పుచ్చకాయలు పేలిపోవాలి, అలాంటి మూవీ అయితే ఏమైనా ఉంటే చెప్పన్నా, లేకపోతే సిరీస్ చెప్పన్నా అంటే ఒక సిరీస్ అయితే ఉంది. రీసెంట్గా దాని 3rd సీజన్ అయితే వచ్చింది. ఎవరైనా ఈ సీజన్ చూడకపోయి ఉంటే ఫస్ట్ సీజన్తో అయితే స్టార్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఆ సిరీస్ నేమ్ ఏంటి అంటే ఆలిస్ ఇన్ ద బార్డర్ ల్యాండ్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ ఉంటుంది, చూసుకోండి. మీరు స్క్విడ్ గేమ్ చూశారు కదా, సేమ్ ఆ తరహాలోని గేమ్స్ అయితే ఆడాలి. గేమ్స్ ఆడిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా, సో దాంట్లో విన్ అయిన వాళ్ళు పాస్ అయిపోతారు, బయటికి వెళ్ళిపోతారు, నెక్స్ట్ గేమ్ అయితే ఆడొచ్చు. లేకపోతే వాళ్ళకు ఉంటుంది, చూసుకోండి, యాసిడ్ పడద్ది, పుచ్చకాయలాగా పేలిపోతారు, ఎలా అంటే అలా అయితే చేస్తూ ఉంటారు. అలాంటి సిరీస్ ఇది వచ్చేసి మీరు వన్స్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత 3rd సీజన్ వరకు వచ్చేసి మీరైతే చూసేస్తారు, దానికి గ్యారంటీ నేను. ఎందుకంటే స్టోరీ లైన్ అంతా హుకింగ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు, సో అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి, సో వాళ్ళు ఎందుకు అక్కడ ట్రాప్ అయ్యారు, ఇదంతా మీకు స్టోరీ లైన్తో అయితే గ్రిప్పింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ గేమ్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి మైండ్ అయితే పెట్టాలి ఈ సిరీస్ చూసేటప్పుడు. సో చాలా ఫోకస్గా అయితే చూడాలి. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా, మనకు ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 hour అలా ఉంటుంది. సో ఖచ్చితంగా మీ దగ్గర టైం ఉండాలి ఈ సిరీస్ని చూసేటప్పుడు. వన్స్ ఒక్కసారి మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే అవగొట్టే వరకు అయితే వదలరు, దానికి గ్యారంటీ నేను. సిరీస్ అనేది చాలా బాగుంటుంది.
బట్ మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు. నెట్ఫ్లిక్స్ మావాకి మన మీద పగో ఏదో తెలీదు కానీ అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తాడు, ఇంక్లూడింగ్ తమిళ్ లాంగ్వేజ్ కూడా యాడ్ అయితే చేశాడు, బట్ తెలుగు అయితే చేయలేదు. మనం ఏం పాపం చేసామో ఏదో తెలీదు. అప్రాక్సిమేట్లీ మనమే ఎక్కువగా సినిమాలు అయితే చూస్తాం ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అయినా కానీ, బట్ మన తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయడు. సో సాడ్. బట్ అయినా కానీ ఈ సిరీస్కి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో 3rd సీజన్ వరకు వచ్చేసి ఇప్పటివరకు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఫ్రెండ్స్, మీరు హిస్టరీ డ్రామాని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడాలనుకుంటున్నారా? అంటే మనీ ఉన్న వాళ్ళందరినీ ట్రాప్ చేసి అండ్ మోసం చేసి వాళ్ళందరినీ బంగారుకి తీసుకుని వచ్చేసి World War III స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ దగ్గర దోచుకుందామనేది అయితే ప్లాన్ అయితే చేస్తున్నారా? సో ఈ మూవీ కాన్సెప్ట్ అలానే ఉంటుంది. కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జిక్యూషన్ వచ్చేసి చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. అంటే మిలియనర్స్ని బంగారుకి తీసుకురావడం, World War III స్టార్ట్ అయిందని వాడిని కన్విన్స్ చేయడం, ఇదంతా మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో టోటల్లీ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. సిరీస్ నేమ్ వచ్చేసి మిలియనర్ బంకర్స్. సిరీస్ మీరు ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలా గ్యాంబ్లింగ్ చేయబోతున్నారు, ఇదంతా తెలుసుకోవడానికి మీరైతే సిరీస్తో హుకింగ్ అయితే ఉంటారు. హిస్ట్ డ్రామా ఇష్టపడే వారికి ఇది ఒక పెద్ద ఫీస్ట్ అనమాట. సో ఖచ్చితంగా పోయి చూడండి. మంచి తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. మార్వెల్ పని అయిపోయిందిరా బాబు, ఇంకా చాప్టర్ క్లోజ్, దుకాణం మూసుకొని వెళ్ళిపోవాలి పరిస్థితి వచ్చేసింది అనుకున్నాను. బట్ ఒక మూవీ అయితే వచ్చి సేవియర్ లాగా కాపాడింది ఫ్రెండ్స్. మార్వెల్ నుండి వచ్చిన ఫెంటాస్టిక్ 4 మూవీ ఒకటి ఉంది. సో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మార్వెల్ మూవీ అంటాను. మంచి స్టోరీతో పాటు ఆ విజువల్స్ ఉన్నాయి చూసుకోండి. డే లైట్లో వచ్చేసి మీకు ఫైట్ సీన్స్ కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్గా అయితే ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి చూసుకోండి. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కోసమైనా మూవీ వచ్చేసి చూసేయచ్చు, అంత బాగుంటాయి. మూవీ బేసిక్ స్టోరీ ఏంటి అంటే మనకు ఫెంటాస్టిక్ ఫోర్స్ అయితే ఒక వరల్డ్ అయితే ఉంటారు. సో దానికి తర్వాత ఒక థ్రెడ్ అయితే వస్తుంది. అదేంటి అంటే మనకు వచ్చేసి విలన్ అయితే ఉంటాడు. సో తన ప్రపంచాన్ని వచ్చేసి నాశనం చేయడానికి అయితే రెడీగా అయితే ఉంటాడు. దాని బదులుగా బిడ్డని అయితే కోరుకుంటారు. సో మన హీరోస్ అయితే నో అయితే అంటారు. సో లాస్ట్కి ఏమైంది అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. మంచి స్టోరీ అయితే ఉంటుంది. అండ్ మూవీ వచ్చేసి ఎలాంటి టైం పాస్ చేయదు, ఎందుకంటే మనకు మెయిన్ స్టోరీ నుండి అయితే స్టార్ట్ అవ్వద్ది. ఆ ఇంట్రడక్షన్ ఇది అది అని సోది అయితే చేయదు మూవీ. డైరెక్ట్ పాయింట్ నుండి అయితే మూవీ అయితే స్టార్ట్ అవ్వద్ది. అది చాలా ప్లస్ పాయింట్ అనమాట. మూవీ వచ్చేసి మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకైతే మూవీ అయితే పక్కా అయితే నచ్చుతుంది. మార్వెల్ నుండి వచ్చిన ఒక కంబ్యాక్ మూవీ అనమాట. సో మూవీ వచ్చేసి మీరైతే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 2 మోడల్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. రికమెండేషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో, ఎందుకంటే మనకు కామెంట్ కానీ లైక్ కానీ చేసినట్లయితే మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకోసం నేను తెస్తూనే ఉంటాను. నెక్స్ట్ రికమెండేషన్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.